సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఐదు నిమిషాల ఆలస్యమైతే ప్రాణాలు తీసేస్తారా? క్షణం తీరిక లేకుండా పనిచేసే శ్రామికులపైన ఈ అహంకారం ఏంటి? మనం హాయిగా ఇంట్లో కూర్చొని ఆర్డర్ ఇస్తే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డెలివరీ చేసే బాయ్స్ పట్ల కొంతమంది ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు అనడానికి ఇప్పుడు మనకు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో జరిగిన ఈ దారుణ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం 5 నిమిషాలు ఆలస్యంగా ఆర్డర్ తెచ్చాడనే నెపంతో ఓ బ్లింకిట్ డెలివరీ బాయ్ పైన ఓ కస్టమర్ రాక్షసంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా గదిలో నిర్బంధించి మరీ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని మీరట్ భావన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా హైట్స్ అపార్ట్మెంట్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమిత్ అనే యువకుడు బ్లింకిట్ సంస్థలో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆ రాత్రి ఒక కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ను తీసుకొని గంగా హైట్స్ అపార్ట్మెంట్స్కు చేరుకున్నాడు. అయితే ట్రాఫిక్ లేదా ఇతర కారణాల వల్ల ఆ ఆర్డర్ చేయడానికి కేవలం 5 నిమిషాల ఆలస్యమైంది. ఇక 5 నిమిషాల ఆలస్యం పైన ఆ డెలివరీ బాయ్ పాలిట ఇప్పుడు శాపంగా మారింది. ఫ్లాట్ దగ్గరకు వెళ్ళిన అమిత్ పైన ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఎందుకు ఆలస్యం చేశావు అంటూ తీవ్ర స్థాయిలో దుర్భాషలాడాడు. మాట పెరగడంతో కోపోద్రికుడైనటువంటి ఆ వ్యక్తి డెలివరీ బాయ్ పైన అపార్ట్మెంట్ కారిడార్లోనే విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో శాంతించిన ఆ వ్యక్తి అతని భార్య కలిసి అమిత్ను బలవంతంగా ఒక గదిలోకి లాక్కు వెళ్ళి నిర్బంధించారు. ఒక సాధారణ డెలివరీ బాయ్ పైన ఇంత అమానుషంగా ప్రవర్తించడం అక్కడ ఉన్న వారందరినీ కలవరపెట్టింది. అదృష్టవశాత్తు ఈ మొత్తం దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. బ్లింకిట్ డెలివరీ బాయ్కి న్యాయం జరగాలి, ఈ అహంకారి అయిన కస్టమర్ను వెంటనే అరెస్టు చేయాలంటూ ట్విట్టర్ వేదికగా మరియు ఇతర ప్లాట్ఫామ్లలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం, బాధితుడు అమిత్ పోలీసులను ఆశ్రయించడంతో భావన్పూర్ పోలీసులు వెంటనే స్పందించారు. వైరల్ అయిన సీసీటీవీ దృశ్యాలు మరియు బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఫ్లాట్ యజమాని ఆశిష్ మరియు అతని భార్యపై అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక పోలీసులు తమపైన కేసు నమోదు చేశారన్న విషయం తెలుసుకున్న నిందితుడైన ఆశీష్ దంపతులు వెంటనే భయపడిపోయారు. గంగా హైట్స్ అపార్ట్మెంట్లోని తమ ఫ్లాట్కు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. తమ లొకేషన్ మార్చుకుంటూ తిరుగుతున్న ఆ నిందితులను పట్టుకోవడానికి మీరట్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరారీలో ఉన్న ఆ దంపతుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే వారిని అరెస్టు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. రోజువారీ కూలీ కోసం కష్టపడి బతకడం కోసము రోడ్లపై తిరిగే డెలివరీ బాయ్స్ పైన ఇలాంటి దాడులు పునరావృతం కాకూడదు. కానీ కొన్ని నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన తోటి మనుషులపై చేయి చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఈ ఘటనపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.